తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గోమతి చక్రాలు వాస్తు కోసం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, అసలు ఎందుకు పెట్టుకుంటారు? ఏ ప్లేస్లో పెట్టుకోవాలి? పెట్టుకుంటే ఎలా పూజించాలి? ఇక్కడ ఏంటంటే మనం చాలామందికి ఇక్కడ చాలా సందేహాలు కలుగుతాయి. గోమతి చక్రాలు పెట్టుకుంటే మనకి ఎందుకు మంచి జరగాలి, మన ఒక పద్ధతే రత్నం కాదనిపిస్తుంది పెట్టుకుంటే ఎందుకు నాకైతే. జరగాలి. మన పద్ధతే అది, మన పద్ధతి కాదని నార్త్ వాళ్ళు ఎక్కువ వాడతారు. దట్స్ వాట్ నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ వాడతారు. అయితే ఏమిటి, ఎందుకు ఇది జరగాలి అని మనకు అసలు ఏంటి సందేహం. గురుగారు గోమతి చక్రాలు అంటే? చెప్తాను. లక్ష్మీ స్వరూపంగా పెట్టుకుని ఉంటారు చెప్పాలంటే. మనకి గృహంలో కానీ ఇప్పుడు మనం అంటే ఒక ఎనర్జీ ఫామ్ అవ్వడం అనమాట. గోమతి చక్రాలు ఒకటి, కొన్ని శాస్త్రాల్లో కొన్ని కొన్ని చెప్పారు పిరమిడ్స్ అని, లేకపోతే కొంత మెటల్స్తో కొన్ని ఎనర్జీ చేయొచ్చు. ఇప్పుడు మీరు కొంతమంది బంగారం పడదు, వెండి పడదు, కొంతమందికి ర్యాషెస్ వస్తున్నాయి తీసేస్తారు, అది మెటలే కదా మరి ఎందుకు అంటే అది అంతే. కొంతమంది కొన్ని ఫుడ్స్ పడవు, అందరికీ పడుతుంది, వంకాయ కూర ఒకటి పడదు, మనం మొత్తం ఫంగస్ వచ్చిన ఏదో ఒక రకంగా అయిపోతాడు, అవునండి, ఎలర్జీ వచ్చినట్టు అయిపోతాడు. ఎందుకు అంటే మన బాడీ కూడా కొన్ని కొన్ని విషయాల్ని అది అపోజ్ చేస్తుంటుంది, కొన్ని కొన్ని విషయాల్ని బాగా స్వీకరించుకుంటుంది. అట్లాగే మనకేంటంటే ఈ గోమతి చక్రాలకు సంబంధించినటువంటి విషయంలో ఇవి లక్ష్మీ సంబంధించిన వాటిగా చెప్తారు. అంటే మనం కష్టపడి సంపాదించుకోవడము ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎనర్జైజ్ చేసేటువంటి కొన్ని కొన్ని వస్తువుల్లో గోమతి చక్రాలు కూడా ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే కర్మ పరంగా మనం ధనాన్ని సంపాదిస్తాం ఒక ఎత్తు, ఆ ధనానికి అధిపతి ఎవరు అని చెప్పి చూసుకుంటే లక్ష్మీదేవి అని చెప్పి మన వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు విషయాలండి. శాస్త్రాల్లో మనకు చెప్పింది ఏంటంటే నువ్వు పని చేసుకుంటూ ఆ పని వల్ల వచ్చే డబ్బుకి అధిష్టాన దేవత లక్ష్మి అని చెప్పి చెప్పారు. అందుకని ఏ పని చేయకుండా కూర్చొని ఊరికే పూజలు చేసుకుంటూ కూర్చుంటే కాదు, ఒకవైపు ఇది చేస్తూ అట్లా అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ తల్లిగారు ఉన్నారు ఉదాహరణకి, తల్లిగారికి అన్నీ చూసుకోవడం మీ బాధ్యత. అంటే ఆవిడకి అన్నం పెట్టడం అనుకోండి, ఆవిడ మంచి బట్టలు కొనివ్వడం, ఆవిడకి గౌరవం ఇవ్వడం అనుకోండి. ఇవన్నీ కాదండి, నేను ఓన్లీ కాళ్ళకి దండం పెడతాను, ఆవిడకి అన్నం పెట్టను అంటే నాకు భక్తి ఉంది, నేను ఓన్లీ కాళ్ళకి దండం పెడతానంటే ఎందుకు రా, ఏం చేసుకోవడం నువ్వు నా కాళ్ళకి దండం పెట్టి అన్నం పెట్టకుండా అంటాం కదా. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఈ గోమతి చక్రాలు, లక్ష్మీదేవి పూజలు ఇవన్నీ చేయాలి, నేను కాదనట్లే. కానీ మెయిన్ గోమతి చక్రాలు ఎందుకు పెట్టుకుంటారంటే లక్ష్మీ అనుగ్రహం కోసం పెట్టుకుంటారు, ఒక ఎనర్జీని ఫామ్ చేయడం కోసం అని. మరి ఆ ఎనర్జీ నాకు సెట్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది? కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే అవి మీరు రత్నాలు అయితే మీ జన్మజాతకానికి కనెక్ట్ అవుతుందో లేదో చూసుకొని పెట్టుకోవాలి. ఇవి అందరూ పెట్టుకోవచ్చు, దీనికి ఏం తప్పేం లేదు. ఇప్పుడు దేవతామూర్తులు ఉన్నాయి, మీరు ధరించవచ్చు. ఇప్పుడు రత్నం ఎలా ధరిస్తామో వేలికి, మనకి జాతకాన్ని బట్టి చూసుకొని మీరు దేవతామూర్తిని కూడా ఏదైతే మీకు బెస్ట్ అది ధరించవచ్చు. కానీ వేరే దేవతామూర్తి ధరించడం వల్ల ఇబ్బంది ఏం లేదు అక్కడ. కానీ మంత్రం తీసుకునేటప్పుడు మాత్రం మనకి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క బీజాక్షరానికి కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. అవి గురుముహూర్త తీసుకునేటప్పుడు గురువే వచ్చి ఇచ్చినప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉండదు. కానీ మీకు మీరుగా ఏదైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి మీకు అది కనెక్ట్ అవ్వనప్పుడు చాలా ఎక్కువ కాలం చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మంత్రం మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి ఫలితం మీకు ఇప్పుడు వస్తుంది అంటే ఆ దేవత వచ్చి మీకు కల్లో కనబడి చెప్తుంది, స్వప్నంలో వస్తుంది. ఆ దేవత ప్యూర్ హార్ట్తో చేయగలగాలి కదా, ఎందుకు చేయలేము అనుకుంటున్నారు అనేది మనకు తెలుసు. అంటే ఏం లేదు, చాలామంది ఇప్పుడు మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి గోమతి నుంచి ఇందులోకి వెళ్తున్నాం, తప్పుగా అనుకోకండి. చాలామంది ఏమంటారు, ఏమంటే మేము చేస్తున్నాం కానీ కాన్సన్ట్రేషన్ ఎటో వెళ్ళిపోతుందండి అంటారు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తా, మీరు అదేది రాజమౌళిది ఒక మూవీ వచ్చింది, ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్ అండ్ చిరంజీవి కొడుకుది కలిసి వచ్చింది చూసారు ఒక మూవీ, అందులో పులిలా ముందుకు వస్తుంది. నిజంగా ఎవరికైనా పులి ముందుకి ఇలా వచ్చినప్పుడు వాడికి వేరే వైపు వెళ్తుందండి కాన్సన్ట్రేషన్, ఎందుకు వెళ్ళదు? భయంతో గుండె అది తినేస్తుంది ఇంక వేరే దగ్గర. ఆ టైంలో నేను మర్చిపోయానండి, వేరే దానిలోకి వెళ్ళిపోయాను ఎవడైనా అంటాడా? అంటే ఏమిటి, దేవత యొక్క శక్తి తెలియకపోవడము, దేవత
యొక్క ఎనర్జీ మీకు తెలియకపోవడము, ఉమ్, దాని వాల్యూ తెలియకపోవడం వల్ల. ఇప్పుడు పిల్లడు ఉన్నాడు, ఉమ్, ఓ బంగారం బిస్కెట్ ఇచ్చాం, రోడ్డు మీద వదిలేవాడు ఆడుకుంటే పడేస్తాడు వాడు. కారు బొమ్మ ఉంటే కారు బొమ్మ పట్టుకొని ఇంటికి వస్తాడు. అంటే ఏంటి, ఆ పిల్లవాడికి ఆ గోల్డ్ వాల్యూ తెలియదు, తెలీదు. అందుకని దాన్ని పక్కన పడేస్తున్నాడు. ఉమ్, అలాగే మనకి దేవత యొక్క విలువ తెలిసినప్పుడు, దేవత మీద భక్తి ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ పోనే పోదు, ఉమ్, అస్సలు పోదు. ఎందుకు పోతుంది చెప్పండి? మనకి విలువ తెలియకపోవడం వల్ల, భక్తి లేకపోవడం వల్ల పక్కకు పోతుంది. ఓకే. అయితే కొన్నిసార్లు సమస్యలు ఉన్నప్పుడు మనిషి రకరకాల ఆలోచనల వల్ల పక్కకు పోతుంది, నేను కాదనట్లే. కాకపోతే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్య నుంచి బయటపడేసేది అమ్మవారే అని నమ్మాలి. ఉమ్, అయితే ఇక్కడ ఈ గోమతి చక్రాలు పెట్టి పూజించడం, గోమతి చక్రాలను పెట్టి లక్ష్మీదేవికి పూజ చేసి మళ్ళీ అవి తీసుకెళ్ళి బీరువాలో పెట్టడం, ఇవన్నీ కూడా అది పని చేస్తుంది అని చేయదనట్లే. ఉమ్, కానీ మీరు ప్రాక్టికల్గా కూడా ఎంతవరకు మీరు చేస్తున్నారు? ఉమ్, ఇప్పుడు మార్వాడీస్ ఎందుకు అంత అద్భుతంగా సంపాదిస్తారు అంటే, వాడు కస్టమర్ని లక్ష్మీదేవిగా చూస్తాడు. ఉమ్, ఆ కస్టమరే లక్ష్మీదేవి. నువ్వు పూజ చేసే లక్ష్మి, కానీ ఆమె ఈ రూపంలో వచ్చిందని ఫీల్ అవుతాడు. ఉమ్, ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది. ఒక ఒక హస్బెండ్ తన వైఫ్ని లక్ష్మిగా భావించినప్పుడు అది వేరే ఉంటుంది. అందుకని ఏదో వచ్చింది, ఏం కట్నం తెలియదు, ఏదో ఎప్పుడు అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, నువ్వు అన్నీ అట్లా చేసుకుంటూ వెళ్తే ప్రతి ఇంటికి శ్రీమూర్తి లక్ష్మి గుర్తుపెట్టుకోండి. ఉమ్, అది నువ్వు పక్కన పెట్టేసి ఎంతసేపు ఫోటోలో లక్ష్మిని వెతుక్కుంటూ కూర్చుంటే అట్లా. ఉమ్, అన్నపూర్ణగా తల్లిగా వచ్చింది అమ్మవారు, భార్యగా ఇంకో రూపంలో వచ్చింది. ఉమ్, అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. కస్టమర్ రూపంలో వచ్చిందని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు దీనికి అడిషనల్గా యాడ్ అవుతాయి గోమతి చక్రాలు పెట్టుకుని పూజ చేయడం అని. నువ్వేమీ చేయకుండా కస్టమర్ని అవమానిస్తూ, కస్టమర్కి ఎటువంటి వాల్యూస్ ఇవ్వకుండా నేను గోమతి చక్రాలను పూజ చేసుకుంటా అంటే ఏమీ ఉండదు. సో ఎలా అంటే బేసిక్ ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మకి దండం పెట్టుకుంటాను, భోజనం అన్నం పెట్టను పెట్టను. అన్నట్టు ఉంటుంది. సో బేసిక్ చేస్తూ ఇవన్నీ చేస్తే అప్పుడు ప్రయోజనం అంటే ఉంటుంది. నువ్వు ప్లస్ దానికి నీ ధర్మం ఆధారం చేయాలి. ఏంటని తెలుసుకుంటున్నావు అంతే. ఉమ్, ఇప్పుడు ఇది అమ్మ అని తెలుసుకుంటున్నావు. తెలుసుకున్నప్పుడు ఒకటి దండం పెడితే సరిపోతుందిగా. అమ్మ ఏం చెప్పిందో ప్రాసెస్. అది చేయాలి కదా. ఉమ్, అట్లా అమ్మ ఏం చెప్పింది, నువ్వు బాగా చదువుకోరా, మనతో బాగుంటారా అని చెప్పింది. మనం అది చేయకుండా ఎంతసేపు అమ్మకి దండం పెట్టుకుంటూ కూర్చుంటే అట్లా మరి నువ్వు చేసేవన్నీ పిచ్చి పనులు చేసుకుంటూ. రైట్. సో గురుగారు ఇప్పుడు గోమతి చక్రాలు పెట్టుకున్నప్పుడు ఇట్లా బేసిక్ నీ ధర్మం నువ్వు పాటించి అప్పుడు నువ్వు దానికి పూజ చేస్తే ఎగ్జాక్ట్లీ. డబల్ ఫలితం వస్తుంది, రాకుండా అయితే ఎందుకంటే ఉండదు అంటున్నా. ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని అనే నామం ఉంటుంది లలిత సహస్రనామం. అంటే ధర్మానికి అధ్యక్షురాలు. ఉమ్, ధర్మం అంటే అందరూ ఏదో పెద్ద ఏదో అనుకుంటారు, ఏం కాదు. మనం ఒక వీడియో చేస్తున్నాం, ఈ వీడియోకి ఉండే ధర్మం ఏమిటి, ఈ వీడియో ద్వారా ఎవరికేమి మంచిది వెళ్ళాలి. ఇప్పుడు ఈ కెమెరామ్యాన్ ఉన్నారు, లైట్స్ అన్నీ కరెక్ట్గా, అన్నీ కెమెరా కరెక్ట్గా, ఇది ఈయన ధర్మం. అంతేగాని ఇష్టం వచ్చిన ఏదో పెట్టేసి ఏదో శాలరీ ఇస్తున్నారు లైట్ రిమోళ్ళు, మనకేం పోయింది ఎట్లుంటే అట్లయింది అనుకోకూడదు ఆయన. ఉమ్, అసలు లేర్లు కానీ చెప్తున్నా నేను ఈ సంగతి. ఉమ్. అట్లా ఏంటంటే మన ధర్మం అంటే ఏంటంటే మనం చేసే పని ధర్మబద్ధంగా పర్ఫెక్ట్గా చేయడమే ధర్మం. ఎస్. అందులో ధర్మం ఉండాలి. ఉమ్, అది అప్పుడు ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య విభర్తిని. ధర్మానికి అధ్యక్షురాలు ఆవిడే, ధనానికి అధ్యక్షురాలు ఆవిడే, ధనాన్ని అన్నిటిని ఇచ్చేది ఆవిడే అని అర్థం అనమాట. లలిత సహస్రనామాల్లో ఉంటుంది. రైట్. మనం పూజ చేసుకునేటప్పుడు గోమతి చక్రాలకు సంబంధించి ఏదైనా పర్టికులర్ మంత్రం ఏదైనా ఉంటుందా గురుగారు? లక్ష్మీ అష్టోత్తరం చేసుకొని చేయొచ్చు, చేస్- లేదంటే లలిత సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనుకొని చేసుకోవచ్చు. ఉహు, గోమతి చక్రాలు తెల్లగా ఉంటాయి, ఉమ్, అవునా. ఉమ్, తెల్లటి ఇది దేనికి సంకేతం అంటే లక్ష్మీ సంకేతంగా చెప్తూ ఉంటారు ఉమ్, తెల్లటి దీన్ని. ఉమ్, అలాగే స్వచ్ఛమైనటువంటి విషయం గోమతి చక్రాలతో ఎందుకు చేయాలంటే, నువ్వు ఆ స్వచ్ఛమైనటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటాను, నువ్వు నీలో స్వచ్ఛత ఉండాలి. ప్రపంచంలో అందరూ ఏంటంటే అంతా కల్తీ అయిపోయింది, అందరూ దొంగలు అయిపోయారు అనుకుంటారు, కానీ స్వచ్ఛత కోసం ప్రతి ఒక్కరు వెతుకుతూనే ఉంటారుగా. యా. నువ్వు ఉండు, ఎందుకు లోకం ఇలా అయిపోయిందని నువ్వెందుకు కంగారు పడ్డావు, నువ్వు అట్లా ఉండి ట్రై చేయి, మరి లోకం ఎట్లుంటే నీకెందుకు. ఉమ్. కదా. అంతే గురుగారు. ఇప్పుడు దేవుడి గదిలో పెట్టాలా లేదంటే మనము ఏం లేదమ్మా, వాటిని ఏం చేస్తారంటే దేవుడి గదిలో పెట్టి పూజిస్తారు, తీసుకెళ్ళి మళ్ళీ బీరువాలో పెట్టుకుంటారు. ఎన్ని రోజులకు మార్చాలి గురుగారు? అంటే ఏం పూజ. మార్చక్కర్లేదు, జీవితాంతం చేసుకోవచ్చు, తప్పేం కాదు అది. ఓకే. రైట్. అంటే కొన్ని వస్తువులు కొన్ని పూజలకి కనెక్ట్ అవుతాయి అవి. ఇప్పుడు చూడండి, కొంతమంది క్షుద్ర పూజలు చేస్తారు, ఉమ్, లేకపోతే కొన్ని శక్తి దేవత ఆరాధనలు చేస్తారు. ఇప్పుడు అఘోరాలు ఉంటారు, ఉమ్. వాళ్ళు స్కల్ పుర్రే. పుర్రెలు పెట్టుకొని చేస్తారు. ఎందుకు చేస్తారు? పుర్రెతో సంబంధం ఉంటుంది అది. ఉమ్, కొన్ని మంత్ర సాధనల్లో మనిషి పుర్రెని పెట్టరు, ఉమ్, కోతి పుర్రెని, రకరకాల జంతువులు పంచ పుర్రెలు పెట్టుకుంటారు, ఉమ్, పెట్టి చేస్తారు. శ్మశాన సాధనలు ఉంటాయి, మర్రి చెట్టు కింద సాధనలు ఉంటాయి.
అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. ఇందులో సిమ్ కార్డ్‌లో వాళ్ళు ఒక పదార్థం వాడతారు. అదెందుకు వాడాలి? అరటి తొక్క వాడొచ్చు గదా! అంటే రాదు. దానికి రాదు. అదే కనెక్ట్ అవుద్ది దానికి. ఇది గూడా అంతే అన్నమాట. దిస్ ఇస్ వెరీ బేసిక్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కదా బేసిక్ గురుగారు? అంతే. ఇది అర్థం చేసుకుంటే అసలు అంతే. ప్రపంచం అంతే. అంతే. వెళ్ళిపోవచ్చు అలాగా. అంతే. అట్లా రైట్. అన్నమాట. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః.